వస్తున్నా. అందరికీ నమస్తే. ఈరోజు మన సోనాలికా బండి గురించి తెలుసుకుందాం. తీసుకునే వాళ్ళకి ఈ సోనాలికా బండి అనేది మంచిగానే ఉంటుంది. ఇంజన్ విషయానికి వస్తే ఈ బండి 42 HP హార్స్ పవర్. దీని యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ 2000 వరకు ఉంటుంది. ఈ బండి విషయానికి వస్తే మైలేజ్ మంచిగానే ఉంటుంది. లీటర్కి 3 నుంచి 4 గంటల వరకు ఇస్తుంది. ఈ బండిలో మాన్యువల్ స్టీరింగ్ ఉంది, పవర్ స్టీరింగ్ ఉంది. ఇక పవర్ స్టీరింగ్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఫుల్ కట్ చేయొద్దు అవన్నీ ఉంటాయి. మాన్యువల్ స్టీరింగ్ అయితే మనం మెయింటెనెన్స్ మంచిగా చేసుకుంటే ఇదే పవర్ స్టీరింగ్ లెక్క వర్క్ చేస్తుంది. దీని యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ అయితే 2000. దీంట్లో సింగిల్ క్లచ్ ఉంది, డ్యూయల్ క్లచ్ ఉంది. డ్యూయల్ క్లచ్ అయితే గడ్డి కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ బండి మాత్రం సింగిల్ క్లచ్ బండి. మనకి బండి పేరు వచ్చేసి సోనాలికా DI 740i. దీనికి హెడ్ లైట్ సైడ్కి ఉంటాయి, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. బంపర్ అయితే మంచి వెయిట్ ఉంటుంది. మనం బండి దిగబడ్డప్పుడు ఇచ్చేసుకొని గుంజుకోవచ్చు. MRF టైర్లు ఇస్తారు, కానీ బండి మంచిగా గంభీరంగా ఎత్తుగా ఉంటుంది, హైట్ ఎక్కువ ఉంటుంది. డిజిటల్ మీటర్ కూడా బాగుంటుంది. ఏ ట్రాక్టర్కి డిజిటల్ మీటర్ ఇట్లుండదు. దీని యొక్క డీజిల్ ట్యాంక్ వచ్చేసి 50 లీటర్లు ఉంటుంది. ఫ్రీ స్పేస్, మంచిగా ఫ్రీగా ఉంటుంది అంత స్పేస్. అలాగే ఈ టైర్ల మధ్యలో గ్యాప్ చూసుకుంటే ఫ్రీగానే ఉంటుంది, ఇందులో మట్టి తట్టదు. మనకి ఏమైందంటే ఇప్పుడు స్వరాజ్ బండ్లకైతే మధ్యలో ఫ్రీగా ఉండదు, ముక్కన మట్టి తట్టి టైర్ రాసుకపోతుంది, టైర్ ఖరాబ్ అవుతుంది. ఇగో ఈ ఫ్రీ గ్యాప్లో మనం పెట్టించుకోవాలనుకుంటే బాక్స్ కూడా పెట్టించుకోవచ్చు. ఇక్కడ ఇది టేబుల్ కాడ పెట్టుకొని ఇక్కడ వెనకాల బాక్స్ పెట్టుకోవచ్చు. టూల్ బాక్స్ ఇస్తారు. 13 సైజ్ టైర్ ఇది. 13 సైజ్ టైర్. మనకి బాడీ బ్యాక్ విషయానికి వస్తే పిచ్ పెద్దగానే ఉంటుంది. దీని యొక్క PTO 36.12 HP ఉంటుంది. కానీ ఈ ట్రాలీ విషయానికి వస్తే ఇది కొంచెం కొత్త మోడల్. మనకు ఇది నచ్చకపోతే మనం వేరేది కూడా వేసుకోవచ్చు. వ్యవసాయానికి అయితే ఈ ట్రాక్టర్ బెస్ట్ అని చెప్తాను. మనకు నార్మల్గా ఈ జాండీర్ లాంటివి అయితే బురదలో ఊకనే దిగబడ్డప్పుడు ఇబ్బంది, ఊకనే టైర్లు వేస్తాయి, ఎందుకంటే అది లైట్ వెయిట్ ఉంటుంది. ఇది మనకు వెయిట్ కూడా బాగుంటుంది బండి. తీసుకోవచ్చు బండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.